ఒకసారి చూసుకోండి, ఊపిరి పీల్చుకొని చూసుకోండి, ఊపిరి పీల్చుకొని చూడండి, చూడాలా 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 చూడాలా, ఊపిరి పీల్చుకొని చూడండి ఎలా ఉంది. బాగుంది. నాకు 20 సంవత్సరాలు కాబట్టి ఈ మధ్య ఇది 3వ వారం కాబట్టి తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైపడతాం. ఎట్లా ఉంది చూసుకో. 3 రోజులు చెందాక 3 రోజులు చెందాక ఇంతకుముందు నాకు పచ్చివాతంగా నాకు పడింది. ఇప్పుడు బాగానే ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైప. తగ్గిందా చూసుకోసారి, చేతులు పైకెత్తి చూసుకో. చూసుకున్నారు బాగుంది. 3 నెలల నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైప గట్టిగా కొట్టాలా. హల్లెలూయా. బాగా 3 రోజులు ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మైప పొరుద్దాం. నువ్వు చూసుకున్నావా? ఎట్లా ఉంది? మీకు తగ్గిందా? చూసుకోండి. మీకు ఎట్లా ఉంది? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చూసుకో సార్. ఎట్లా ఉంది ఇప్పుడు? వంగి చూసుకో. టచ్ టచ్. పెయిన్ అవుట్ వేస్తున్నాను. ఏమన్నాను ఇప్పుడు? నేనేమన్నాను? మాట చెప్పాను అంతే. ఏమని ఏం చెప్పాను? యేసునామములో పెయిన్ బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఇంకంతకంటే ఏం చేశారు? యేసే ఏం చేశాడు? మాట సెలవు. యేసే కూడా మనకి శక్తి ఇచ్చాడు, వాక్ శక్తి ఇచ్చాడు. మాట సెలవీయగా రోగము చూసుకో. వంగి చూసుకో సార్. హల్లెలూయా. వంగి చూసుకో బాగా. ఇంకొకసారి ఇంకొకసారి ఇంకొకసారి. హల్లెలూయా. ఇంకొకసారి చూసుకో. నేను ఎప్పుడు వస్తామనుకున్నా ఒకసారి ఫోన్ చేసింది, టీవీ రావటం చేస్తాను చేస్తే వస్తే ఏదో నెంబర్ చెప్పింది. అప్పటికి అంతలేక మా మనవాడి పెళ్లి వచ్చాడు. పెళ్లి వస్తుని తగ్గింది సార్. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా గట్టి కొట్టాలి. హల్లెలూయా. కొట్టడి గట్టిగా. హల్లెలూయా. కూర్చో. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. సియోను నీ సింహాసనమాయెను. అందరూ కలిసి సియోనులో నిన్ను చూడాలని. ఉన్నాను నీకే వందనం యేసయ్యా. నీకే నీకే ఒక 10 మంది మోకాళ్ళతో నొప్పితో బాధపడుతున్నారు. 10 మంది లేచి టకటక లేకవాల. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు టకటక టకటక రైట్ నిలబడి ప్రేరాలు తీసుకోండి. ప్రేరాలు తీసుకొని ఆ మోకాళ్ళకి రాసేసుకోండి. అందరూ మోకాళ్ళకి రాసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడే నిలబడండి. అక్కడే నిలబడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ వారి వైపు చేతులు చూపించండి. అందరూ వారి వైపు ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి అందరూ పలకాలి ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ పలకాలి ఇప్పుడే. యేసు నామములో యేసు నామములో తల మీద చేయబెట్టుకోండి. నిలబడిన వాళ్ళు తల మీద చేయబెట్టుకోండి. యేసు నామములో యేసు నామములో మేము పలుకుతున్నాము. మేము పలుకుతున్నాము. మోకాళ్ళలో నొప్పి విడిచిపోవును గాక. విడిచిపోవును గాక. విడిచిపోవును గాక. విడిచిపోవును గాక. ఫాదర్ తాకండి. తాకండి. ఎవరు లేరు, వాలంటీర్స్ రావాలి. తాకండి తాకండి తాకండి. రావాలి రావాలా. తాకండి. టచ్. తాకండి తాకండి. యేసు నామములో
యేసు నామములో, యేసు నామములో కంప్లీట్ హీలింగ్. తాకండి, తాకండి ప్రభువా, తాకండి ప్రభువా, తాకండి ప్రభువా. స్తోత్రం. పలకండి, అందరూ పలకండి, తాకండి అని చెప్పాలి. తాకండి, తాకండి అని చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి, తాకండి యేసయ్య, యేసయ్య తాకండి. అందరూ చెప్పండి, చెప్పాలా? గట్టిగా చెప్పండి, యేసయ్యా తాకండి, తాకండి, తాకండి. నొప్పులు శరీరములో నుంచి వదిలిపోవునుగాక, వదిలిపోవునుగాక. టచ్, టచ్, టచ్. Fire of the Holy Spirit. Loose. Out. Out. అవుట్. కింద పడిన వాళ్ళు లేచి నిలబడి ఒకసారి చూసుకోండి. తగ్గితే ముందుకు వచ్చేసేయండి, తగ్గితే ముందుకు వచ్చేసేయండి. అందరు నిలబడద్దు, అందరు నిలబడద్దు, అందరు నిలబడద్దు. కూర్చోండి, 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 కూర్చోండి. యేసు నామములో ఆకాశ గగనాలను జేనతో కొలిచితివి. ఆకాశ ఆకాశ గగనాలను యేసయ్యా నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో టచ్ ఈ భూమిని వారేలాడ లూస్ అవుట్. శూన్యములో ఈ పలకాలి, అందరూ పలకాలి. యేసు నామములో గట్టిగా పలకండి. యేసు నామములో, యేసు నామములో శరీరములో ఉన్న నొప్పులన్నీ చెప్పండి, గట్టి చెప్పండి. శరీరములో ఉన్న, చెప్పు, గట్టి చెప్పు. శరీరములో ఉన్న, శరీరములో ఉన్న నొప్పులన్నీ యేసు నామములో, యేసు నామములో ఫైర్ లూస్. చెప్పండి కొడుతూ గట్టిగా. నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకు ఆరాధ్య దైవము మనమెత్తి నజరేయుడా ఎన్ని యుగాల. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మీ నొప్పులు శరీరంలో నుంచి వెళ్ళిపోయి తగ్గిపోయినాయి. చాలామందికి హల్లెలూయా, తగ్గిపోయినాయి. తగ్గిపోయిందని చూసుకున్నారు మీరు, తగ్గిందే అనుకున్నారు. అనుకున్న తర్వాత ఏం చేయాలి? హల్లెలూయా, ఏం చేయాలి? చూసుకోండి ఒకసారి. చూసుకున్నారా? తగ్గిన వాళ్ళ చేతులు చూపించండి. హల్లెలూయా. తగ్గిన వాళ్ళు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. రైట్, ముందుకు రండి. సాక్ష్యం చెప్పి వెళ్తారు, కూర్చుంది బట్టి. తగ్గిన వాళ్ళు ముందుకు వచ్చేయండి. రావాలి, తొందరగా రండి, తొందరగా. కెమెరా చూసుకో. ఎప్పటి నుంచి ఉందమ్మా నీకు నొప్పి? చాలా రోజుల నుంచి ఉందన్న. మోకాలు నొప్పి, కాలు కూడా క్యాన్సర్ అనే ఆపరేషన్ చేశారు, వాసింది. అది కూడా వాపు తగ్గిపోయినట్టుగా. ఇప్పుడు తగ్గిపోయిందా వాపు కూడా? తగ్గిపోయిందన్న. వాపు ఉందంట, ఆ వాపు కూడా తగ్గిపోయింది అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారం నుంచి మోకాలు నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రేయర్ చేయగానే తగ్గిపోయింది. మోకాళ్ళు అసలు నొప్పి లేదా? ఇంకా ఎదులుచ్చుకొని చూసుకున్నాం ఒకసారి, నొప్పి లేదా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలా? తగ్గిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళొద్దు ఇక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళ స్థితి
దెయ్యం ఊరకనే వదిలిపెట్టద్దు. హల్లెలూయా. తగ్గిన తర్వాత యేసయ్యను మీ హృదయంలో పెట్టుకోవాలి. రమ్మా. నాకు మోకాళ్ళ నొప్పి చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు తగ్గిపోయి ఎప్పటి నుంచి ఉందమ్మా? ఉన్నాయి, 2-3 నెలల నుంచి ఉంది. తగ్గిపోయిందా? బాస్కాలపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. ఎట్లుంది? తగ్గినాయి మంటలు కొద్దిగా తగ్గిపోయిందా? ఇల్లు చూసుకోసారి. మంట వస్తుందా? కొంచెం కొంచెం ఉన్నది. ఇప్పుడు మొత్తం తగ్గితే చెప్పాలా? కొద్దిగా తగ్గిందా? కొద్దిగా మొత్తం తగ్గిపోయింది అని చెప్పి కూర్చో ఇంకొంచెంసేపు. రైట్, నెక్స్ట్ రమ్మ. కాళ్ళు నొప్పులు, తలనొప్పిగా ఇంటి దగ్గర ఏమి లేవు. వచ్చిన ఇప్పుడు 3 నెలల నుంచి ఉంది. రామలేడు. మోకాళ్ళు నొప్పులు తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. కూర్చోమ్మ. మోకాలు నొప్పి, ఒళ్ళు నొప్పులు అన్ని నొప్పులు కొంచెం నాకు తగ్గిన ప్రేయర్ చేసిన. నాకు 2 నెలల నుంచి ఉంది. ఏ ఊరి నుంచి వస్తున్నారు? అగ్రహారం. స్వస్థపరిచాడు దేవుడు అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చో. గట్టిగా చప్పట్లు కొట్టి. నెల నుంచి మోకాళ్ళ నొప్పులు ప్రార్థన చేసుకోండి, దేవుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలా? నాకు సంవత్సరం నుంచి నొప్పి ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నుంచే వస్తుంది పాస్టర్ గారు, ఇంటికి పోతే వస్తుంది. ఏ హాస్పిటల్ పోయినా ఏడకు పోయినా అస్సలు ఏమి లేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చినాక బలపడిచినాక చెరుకూరు హాస్పిటల్ పోతే నర్సరాపేట ఆడ అమ్మ గడ్డలోని గర్భసంచిలో ఆపరేషన్ చేయాలా అన్నారు. అన్నాక ఆపరేషన్ అయ్యా నాయన నువ్వేను అని అన్ని తగ్గింది. ఇంటికి వచ్చినాక మళ్ళీ వస్తుంది పాస్టర్ గారు కడుపులో నొప్పి. అయినా కానీ సంద అయితే తగ్గిద్దే. ఇప్పుడు ప్రార్థన చేసే కదా, నొప్పి తగ్గిందా ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత సంగతి వద్దు. ఇప్పుడు ఎట్లుంది నీకు? పాస్టర్ గారు ఇప్పుడు తగ్గింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చింది చెప్పాను నేను. అది కూడా ఏమని చెప్పాను? నీ ఇల్లు యేసయ్య లేకపోతే, నీ ఇంట్లో ఎవరు లేకపోతే చెప్పండి, నీ ఇంట్లో ఎవరు ఉండాలి? ఎవరుండాలి? నీ ఇంట్లో యేసయ్య ఉంటే సాతాను ఉంటుందా? ఉంటుందా? ఉండదు. మరి విశ్వాసం కూడా ఎక్కడ ఉండాలి? ఇక్కడే విశ్వాసం కాదు, ఎక్కడ ఉండాలి? ఇంట్లో కూడా ఉండాలి. ఇంట్లో నీ విశ్వాసం లేదు అని నువ్వే తెలియకుండా చెప్తున్నావు. హల్లెలూయా. మందిరంలో విశ్వాసం ఉంది, కానీ ఇంటికి వెళితే విశ్వాసము విశ్వాసము ఉండాలి. మరి ఉండాలి కదా. ఇటు పెట్టుకో, తల్లి లాంటి తల్లి. ఇంటికి వెళ్తే కూడా ఏముండాలి నీకు? విశ్వాసం ఉండాలా. తగాదా ఉండాలా? విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఉండాలి. అబద్ధాలు ఉండాలా? విశ్వాసం ఉండాలా? అబద్ధాలు వద్దు, విశ్వాసమే ఉండాలా. విశ్వాసము నీ ఇంట్లో కూడా ఉంటే సాతాను ఇక్కడ వదిలిపోయిన వాడు నిన్ను మళ్ళీ ముట్టుకోలేడు. చెప్పు గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి గట్టిగా. నాకు ఏడాది మించి గుండెల్లో దాడ వస్తుంది. ఏడుకు వచ్చిన 7 వారాల మించి వస్తున్నా, తగ్గింది. గుండె దడ తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుతారు. రమ్మా. 6 నెలల నుంచి తలనొప్పి, కాలు నొప్పులతో అల్లాడిపోతున్నా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయగలనే పర్లా. ఇప్పుడు తగ్గింది. తగ్గిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుతారు. నా కొడుకు చచ్చిపోయి 8 నెలలు అయ్యా. 8 నెలలు అయితే 8 నెలల నుంచి చెయ్యి నొప్పి కింద పండుకుని చెయ్యి నొప్పి. ఇంకా చూపించినా తగ్గల, కొద్దిగా తగ్గటం మళ్ళీ రావటం అట్టుంది. అందరు మిరగాయల కోత పోతుంటే పోయి 5 రోజులు పనిచేసిన. 6వ రోజు లేదు, అంతా మంచమంతా తిరిగిపోయి బీపీ వచ్చి పడి ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎట్టుంది? చెయ్యి నొప్పి తగ్గిందా? 4 సార్లు వచ్చిన. అంతకుముందు ఎన్నిసార్లు, ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. రైట్. కంట్లో నలక పెడితే ఎర్రంగా ఉంటే మంగళవారం పాదం సాక్ష్యం చేస్తాను తగ్గి స్వస్థపరిచయం చేసే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. యేసయ్యకి వందనాలు, నీకు వందనాలు. తలనొప్పి సార్, జ్వరం వచ్చి అప్పుడు తలనొప్పి, నువ్వు ప్రార్థన చేసినాక తగ్గి తలనొప్పి కూడా తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. కూర్చో రమ్మా.
ఏసైకి వందనాలు మీకు మహిమ. నాకు తలనొప్పి 2 వారాల నుంచి 3 వారాల నుంచి బాగా నొప్పిగా ఉంది, గుండెల్లో నొప్పిగా ఉంది. ఇక పోయిన వారం వచ్చిన ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోద్దని చెప్పి ఈ పక్క ఇవన్నింటి తీసి పెట్టుకుంటున్నా. ఇక ఆయనతో నాకు ఆ నొప్పి నువ్వు చేయకపోయినగా ముందుగానే నువ్వు చేయక ముందే తగ్గిపోయింది నొప్పి, తలనొప్పి తగ్గిపోయింది, నాకు ఆరోగ్యంగా ఉందనకు. ఇక్కడ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నప్పుడు తగ్గిపోయిందా? తగ్గిపోయింది నాకు. ఇంకా నేను ఇంకా ప్రార్థన కూడా రాలేదు, ముందే తగ్గిపోయింది. ఆరాధిస్తుంటేనే దేవుడు ముట్టి స్వస్థపరిచాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పద కూర్చో. పచ్చివాతంగానే వచ్చింది. మా పచ్చివాతంగానే వచ్చింది. తండ్రి తగ్గిపోతే మంగళవారం ప్రార్థనకు వచ్చి 3 వారాలు తీసుకొచ్చి సందా వేసి సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నా. 2 చేతులు ఇట్లా పైకి ఇదిలిచ్చి చూపించు. బాగా తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. యేసుకే మహిమ కలుగునుగా. నాకు కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు 2 నెలల నుంచి కష్టపడుతున్నాను. ఇది 3వ వారం, నేను 4వ వారము. ఈరోజు బాగా స్వస్థత కలిగింది. పొద్దునైతే నడవలేకే ఉన్నా, బస్సు ఎక్కి దిగలేకే ఉన్నా, స్వస్థత కలిగింది. చూసుకున్నా లేవు సార్. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది, నేనంతా నొప్పులు వచ్చేసినాయి. ఎన్ని వచ్చి దర్శిపోయి సాక్ష్యం చూస్తాను, నీ బిడ్డకాడికి పోయి అని అంటే తగ్గిపోయింది, సడన్గా తగ్గిపోయింది. ఆయన రావాల్సి వచ్చింది, ఆమె లఘు తీసా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. మన నాయుడుపాలెం భాస్కర్ కొడుకు కార్తీక్ పాస్ అయ్యిండు 500. సరే సార్, అక్కడే చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. తేకనకొండ అబ్బాయికి పోయినసారి ఇక్కడ వాపు వచ్చినదని చూపించా. నువ్వు మందు యాత్రత్వం రాసి నువ్వు ఆడికి నా మంగళగిరి హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ ఇక్కడ ప్రార్థనకి 11 వారాలు వచ్చినాము నేను నా కొడుకు. మళ్ళీ ఇప్పుడు పోతే ఆపరేషన్ ఏం పర్వాలేదమ్మా, మందులు వాళ్ళ తగ్గిపోతా అన్నాడు. మీకు అందరికి వందనాలు. చప్పటి కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి సాక్ష్యాలు ఇంకా ఎవరైనా ఉన్న త్వరగా వచ్చేయండి. ఇప్పుడే ఇంక మళ్ళీ ఇంకా సాక్ష్యాలు లేవు, తీసుకోవడం ఇంకా వచ్చేయండి. రెగ్యులర్గా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చేయండి. హల్లెలూయా. కూడి వచ్చిన వాళ్ళందరికీ పాస్టర్ గారికి నా వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి 2 వారాల క్రితం మా కుమార్తెకి మరి బాగా జ్వరం వచ్చింది. మరి నేను ఆ 2 వారాల క్రితం మరి రాలేకపోయినాను. మరి ప్రభువా మరి ఏందయ్యా మరి నాకు ఈ శిక్ష వచ్చిందని చెప్పింది. నా కుమారుడు మళ్ళీ బాగలేక అట్నే ఉన్నాడు, మరి నా తప్పు క్షమించని చెప్పాను. మరి ఇప్పుడైతే నా కుమార్తెకి మరి బాగానే ఉంది. మీ అందరికి నా వందనాలు. మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెప్తాను అనుకున్నా. బాగుపడ్డారని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ నా వందనాలు. బాగా చెవి నొప్పి వచ్చి చెవిలో పురుగు ఉంది అన్నాడు. ఏసు రత్నం వేయంగానే తగ్గిపోయి స్వస్థపరిచాడు అంటున్నారు. ఏసే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. రమ్మా ముందుకు త్వరగా. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మా బావకి గుండె ఆపరేషన్ జరిగింది, బాగా జరిగితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. బాగా స్వస్థపరిచారు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. అబ్బాయి పాస్ అయితే సాక్ష్యం. రైట్, గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడికే మహిమ కలుగును. 4 సార్లు అభాషణలు అయింది, 3వ నెలన అలాగే జరిగింది. ఏడుతుంటే ఇక్కడ సాక్ష్యం చెబుతాను అనుకున్నా. అమ్మాయి 5వ సంవత్సరం ఇప్పుడు. అది అమ్మాయి పైకిలే తల్లి పుట్టింది, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నావు. 5వ సంవత్సరం రాజంపల్లి దగ్గర రామచంద్ర దగ్గరే కదమ్మా. పుట్టిన వెంటనే రావాలి కదా. 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. దేవుడు ఆ బిడ్డని దీవించును గాక. అమ్మాయి పచ్చెక్కబోతుంది నాయన. మరి ఎట్టాడు సంగతి చెయ్యి సైగలేదు, తిమ్మిరి ఎరగన తిమ్మిరి వచ్చింది. ఇట్ట ఎత్తటానికి 3 వారాలు ఎత్తరా. తండ్రి దేవుడు నేను 5 వారాలు ప్రార్థన పోయినా మళ్ళీ పోయి సందా చేస్తానని ఒప్పుకున్నాం. బాగుందా ఇప్పుడు? చెయ్యి పైకి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. అమ్మాయికి 5వ నెల ప్రెగ్నెంట్ అయితే జ్వరం తగిలితే జ్వరంలో ఆటలో ఓలుందని చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి పోతే అసలు ఈ అమ్మాయి అభాషణే కాదు, ఆ అమ్మాయే చనిపోద్ది, చాలా సీరియస్ అని చెప్పారు. అయినా కానీ తండ్రి దేవుడేస్తాయా నా బిడ్డ అభాషణ క్షేమంగా బయటకు వస్తే నేను మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెబుతాను. నా బిడ్డ క్షేమంగా అభాషణ జరిగింది. అబార్చనే కాదు, తల్లికి కూడా అపాయము అని చెప్పారంట. కానీ ప్రార్థన చేసుకున్నాక ఏ విధమైనటువంటి అపాయం లేకుండా తల్లిని కూడా క్షేమంగా తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మనవరాలకి జ్వరము విరేచనాలు అయ్యి కడుపు బాగా ఆసుకొచ్చింది.
హాస్పిటల్ పోతే స్కానింగ్ తీయాలన్నారు. నేను పేరాయలు పూసుకొని ప్రార్థన చేసుకొని సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది బాబు. ప్రేయర్లు రాసుకున్నారు, ప్రార్థన చేస్తాను కూడా దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి. నా కొడుక్కి కడుపులు నొప్పి అయితే హాస్పిటల్ పోయి స్నానం ఇచ్చి తండ్రి దేవుడు ఏమి కాకుండా ఉంటే సాక్ష్యం చెబుతాను. మంగళవారం చర్చి ఏమి లేదు, నార్మల్ రిపోర్ట్ వచ్చిందంటే స్కానింగ్లో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరు. మా అల్లుడు నల్లగొండ జిల్లా పనికి పోయిండు, బయలుదేరి పనికి. అక్కడ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు యాక్సిడెంట్ అయినా ₹1,00,000 కడితేనే బండిని అబ్బాయిని పంపిస్తాం, లేకపోతే లేదని స్టేషన్కి తీసుకపోతే దేవుడా నేను మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాను, నా బిడ్డకి ఏం జరగకుండా రూపాయి ఖర్చు కాకుండా నా బిడ్డ ఇంటికి వస్తే చాలని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నా. ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. తల్లి ప్రార్థనకి దేవుడికి మహిమ కలుగును గాక. రాత్రి నైటు మా కోడలికి బాగా పట్టు నొప్పి వచ్చింది. తండ్రి నొప్పి తగ్గి బాగుంటే సాక్ష్యం చెబుతాను. నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యం చేశాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా ధర్మవారం నాకు ఇప్పుడు మోకాలు నొప్పులు బాగా నొప్పులుగా ఉండేది. మేము వచ్చేటప్పుడు కూడా బాగా నొప్పిగా ఉంది. నేను లేచి బస్సులోంచి దిగటానికి కూడా బాగా కలకలకు ఉండేది. నువ్వు వేసి రక్తం పోసుకొని ప్రార్థన చేసుకోమన్నావు. నాకు వంగిని కాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి సాక్ష్యం. నాకు బాగా 3 రోజుల నుంచి బీపీ పెరుగుతుంది. బీపీ పెరుగుతుంటే నేను హాస్పిటల్ పోతే వాళ్ళకాడ ఏం నాకాడమ్మ మందులు లేవు అన్నాడు. నేను ఏసయ్యా నాకు కానీ బీపీ ఇంకా కానీ కాని రాకుంటే నాయన నేను నా మందిరంలోకి వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నా. ప్రార్థన చేసుకున్న బీపీ నార్మల్ అయిపోయింది. యేసయ్యకే మహిమ. అబ్బాయికి బాగా కడుపులు నొప్పి ఆయాసంగా ఉంటే యేసురత్నం రాసయ్యా బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటున్నాను, తగ్గిపోయింది. ప్రేయర్లు రాసుకున్నారు, ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. అన్నకి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 4 నెలల నుంచి మేము అక్కడికి పనులకు పోయాము. వాళ్ళు మేము ఫోన్లు చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. ఇస్తాయా మరి వాళ్ళు ఫోన్లు చేసి పనులకు రమ్మంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వాళ్ళు ఫోన్లు చేసి రమ్మని అని దొరికింది అని చెప్తున్నారు. ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యం చేసి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. కలకల అంటుంటే వీడు వచ్చి నాకు నువ్వు ప్రార్థన చేసినా తగ్గిపోయినాయి. ఆ నొప్పి తగ్గిపోయిందమ్మా, మోకాలు నొప్పి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దమ్మతరుగా పురుషుల్లో కూడా ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వచ్చి. పాస్టర్ గారి వందనాలు. నా తల లెగితే తల తిప్పేది, గొప్ప పడిపోయేదాన్ని. అలాంటి సాక్ష్యం చెప్పుకుంటున్నా, తగ్గి స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నేను డిసెంబర్ కంటే ముందు ఇక్కడికి వద్దాం ప్రార్థన కలుసుకుందామని నాకు నడుము నొప్పులు ఉన్నాయి. ఈ నడుము నొప్పులు పోతే నీకు సాక్ష్యం చెప్పుకుంటా దేవుడు అనుకున్నా. నేను ఈ డిసెంబర్ నుంచి కూడా రాలేకపోయాను. ఓకే వచ్చావు కాబట్టి సరే, నడుము నొప్పులు తగ్గిపోయినాయి. ఇంకా మంతున మా మనవాడి పెండ్లు వచ్చింది. పోదమల్లేకే మా కొడుకు ఏమన్నాడంటే ఇప్పుడే నాయన తర్వాత పోదు అన్నాడు. ఈ లోపల మళ్ళీ హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. హైదరాబాద్ పోయి వచ్చిన తర్వాత మా మనవాడు నా సైకిల్ తొక్కుతా పడిపోయిన కింద. పడిపోయలేక ఈ చెయ్యి ఇంతవరకు ఇరిగింది. ఇరుగుతున్నాను నేను అప్పుడు ఎమ్మటే డాక్టర్ కాడికి పోయి సాధారణంగా బాగా 3 కలిసి గుంజి కోసపెట్టాను. ఇప్పటికీ ఈ నొప్పి వస్తుంది. అప్పటికి కూడా నేను రాలేకపోయినా అని దేవుడు అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇప్పుడు దేవుడు దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి వందనాలు. పోయిన నెల క్రితము వచ్చి పేరా తీసుకుపోయినా నడుములు నొప్పి మోకాలు నొప్పి బలి నొప్పిగా ఉంది. అవి పూసుకున్నాక తగ్గిపోయింది. నువ్వు వచ్చి దేవుడికి మహిమ కలుగునుగాక. పాస్టర్కి పాస్టమ్మ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు, స్తోత్రాలు. నా కూతురికి నడుము నొప్పిగా ఉంటే తగ్గిపోయింది. 3 వారాలు వచ్చి సాధ్యం చెబుతాను అనుకున్నా. స్వస్థపరిచాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమ పరుద్దాం. హల్లెలూయా. యేసయ్య